ఇక ఆడపిల్లలతో ఎలా ఉండేవారండి ఆడపిల్లలతో? ఒక పిల్ల ఉమ్. నెల రోజుల సంత సెక్రటరీ వస్తున్నది. నెల రోజుల నుంచి వస్తుంది. నెల రోజుల సంత వస్తుంది అబ్బా. ఉమ్. ఎవడో చెప్పిండు, నువ్వు ఆ డ్రైవర్కు చెప్తే నేను కల్పిస్తాడు అని. ఉమ్. ఆమె వచ్చి నన్ను పట్టుకున్నది. ఉమ్. నేను అక్కడ బొమ్మ దూరం పో, ఉమ్. బౌండరీలకు ఎవరిని రానియం, ఉమ్. బండి పెట్టిన బౌండరీలకు. ఓకే. నువ్వు ఆడ ఉండు, నేను సెక్యూరిటీ అయినా చెప్తా. రాజ్ సార్కు చెప్పిన, రాజ్ సార్ ఒక ఆమె వచ్చింది సార్, సార్తో కలిపి ఉమ్. నేను పంపిస్తున్నా ఉమ్. సెక్యూరిటీ వాళ్ళతో. ఆడ పేరు గిట్ట రాసుకొని మీదికి పంపించిండు. రాజుగారు, లేడీస్ సార్ నెల రోజుల సంది వస్తుందంట, లచ్చన్న చెప్పాడు సార్. ఉమ్. సరే పంపి. ఉమ్. పంపించేస్తే అంటే డోర్ బంద్ చేసుకుని అద్దంలోకి వెళ్ళి చూస్తారు సెక్యూరిటీ వాళ్ళు. ఓకే. అద్దంలోకి వెళ్ళి చూస్తున్నారు. తో పర్సు తీసింది, ఉమ్. పర్సు తీసి ఇన్ని లెటర్లు ఇచ్చింది. ఉమ్. అది ఏంటమ్మా, ఒక్క లెటర్ చదివితే తెలిసిపోతుంది కదా, అవును. నేను అట్లా ప్రేమిస్తున్నా ఇట్లా ప్రేమిస్తున్నా అది ఇది అన్ని కథలు రాసేసింది. ఉమ్. ఇక అన్ని కథలు ఇవే ఉంటాయి అనుకున్నది. ఉమ్. దబుక్లో పప్పి తీసుకున్నది. ఆ. పప్పి తీసుకోగానే సార్ కింద బట్టలు నొక్కిండు. ఉమ్. సార్ డోర్ తెచ్చిపోయిండు. మొత్తము బ్యాగ్ నిండా నగలే సార్. ఉమ్. వారం రోజుల సంది ఉన్నది, ఉమ్. నెల రోజుల సంది ఉన్నది, ఉమ్. అన్ని నగలే ఉమ్. కంప్లీట్ బ్యాగ్ నిండా. ఉమ్. నేను ఈ నగలు, ఈ పిల్లలు ఎక్కడున్నారు కనుక్కోలు, ఉమ్. సెక్యూరిటీ అయినా ఇచ్చి ఇంటికాడ దింపేసి రమ్మని చెప్పు. ఉమ్. అట్లా ఉమ్. బండ్లో కూర్చున్నాడు. ఉమ్. లచ్చన నీ రికమెండా ఉమ్. సార్? ఆమె నెల రోజుల వస్తుందంట సార్. ఉమ్. ఎవరో నాకు చెప్తే నేను పంపించిన. పప్పి తీసుకుంది, ముద్దు పెట్టేసింది. నన్ను పెళ్లి చేసుకోమన్నది. చేసుకోవాలనా? ఆ. నేను ఎక్కడ చేసుకుంటావు సార్ నువ్వు? అలా అభిమాని పిచ్చోళ్ళు. ఆ బ్యాగ్ నిండా నగలే లచ్చన్న, దగ్గర దగ్గర 3-4 లక్షల నగలు ఉంటాయి. అవి సెక్యూరిటీ అయినా ఇచ్చి పంపించిన. ఇంటికి డ్రాప్ చేసి హ్యాండ్ ఓవర్ చేయమన్నా. సరే సార్, నువ్వు రోజు ఇట్లనే చేస్తావా, ఎవరినో ఒకరు పంపిస్తావా? అది మిమ్మల్ని ఏం వచ్చింది నేను చెప్తున్నా సార్. ఇంకొక ఆమె రోజు ఇంగ్లీష్ పేపర్ చదువుకుంటది, చదువుకుంటూ కూర్చుంటది ఆడ ఫుట్పాత్ మీద. సార్ పోతున్నప్పుడు టాటా చెప్తాడు అంతే. ఆడ గండిపేట పోతే గండిపేట కాడ టాటా చెప్తుంది, మెడ్రాస్ పోతే మెడ్రాస్ కాడ టాటా చెప్తుంది, ఢిల్లీ పోతే ఢిల్లీ కాడ టాటా చెప్తుంది. ఎలా అబ్బో? అరే అమ్మ ఎట్లా రాయినా లచ్చన్న, ఎక్కడ పోతే అక్కడ కనబడుతుంది ఏం లచ్చన్న. సరే సార్ బర్త్డే అందరు లైన్ నెంబర్ ఈమెను కూడా పంపించినాం. నేనే పంపిస్తారని పంపించేసాను. నీకు వండి పెడతాను నేను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నీ వంట గిట్ట ఏమి కొంట అన్ని నేనే చూసుకుంటా, నీ ఉంటుంది. అరే నాకు పిల్లలు ఉన్నారమ్మా నా పెద్ద అని బట్టను పంపించి గట్లా ఈ కేసు రకరకాలు అభిమానం. అంటే అభిమానం అబ్బా, పెళ్లి చేసుకో అది కాదు అంటే ఇష్టం అది. ఇక ఆడపిల్లలు ఎలా ఉండేవారండి? ఆడపిల్లలతో? ఆడపిల్లలు మంచోళ్ళు, చాలా బాగా చూస్తుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వరి ఎక్కువ పానం చేస్తుండే సార్ ఆమెను. హరిబాబు తర్వాత ఈమెనే, హరికృష్ణ గారి తర్వాత ఈమెనే, భవనమ్మనే ఎక్కువ లైక్ ఇష్టపడేది భవనమ్మ. అందుకోసమే కదా కర్షక్ పరిషత్ చైర్మన్ పోస్టు 3 ఏళ్ళు తిరిగింది నానా 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 అని. సరే 3 ఏళ్ళ తర్వాత ఇచ్చిండు చెక్ పోస్ట్, కర్షక్ పరిషత్ చైర్మన్ చేసిండు, ఖతం అయిపోయింది. పురంధరేశ్వరి గారితో ఎలా ఉండేవారండి? పురంధరేశ్వరి పెద్దమ్మ, ఆమె చిన్నమ్మ, ఆమె చిన్నమ్మని అంటాం, మేము కూడా చిన్నమ్మని అంట. ఓకే. చిన్నమ్మ దగ్గర, ఆమె దగ్గర డ్యూటీ చేసిన సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు. రిటైర్డ్ అయ్యేదాకా నేను చేసిన ఆమె దగ్గరనే. ఆమె కూడా ఎక్కువ పానం చేస్తుండే. అందరు ఆమె చిన్నమ్మ చిన్నమ్మనే అంటుండే, సార్ కూడా చిన్నమ్మనే అమ్మ అమ్మ అంటుండే.